ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించిన అన్ని పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాలు కొన్ని శాంక్షన్స్ కూడా చేసుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతా ఉన్నాం. హైదరాబాద్ నగరం అనేది ఈ రాష్ట్రానికి తలమానిక. ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఇది గర్వించదగినటువంటి నగరంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం ఇది. ఇటువంటి నగరాన్ని ఇంకా పెద్ద ఎత్తున గ్లోబల్ సిటీగా ప్రపంచంలోనే ఒక గొప్ప నగరంగా మార్చాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మొత్తం కూడా చర్చించి ఈ నగరానికి కావలసిన అన్ని అంగుల్ని కావలసిన ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నటువంటి విషయం మీ అందరితో పంచుకోవాలనేటువంటి ఆలోచనతోనే నేను కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. మిత్రులారా, హైదరాబాద్ నగర వాసులారా, మనందరికీ తెలిసిందే కొట్లాడి మనం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ పార్టీ హైదరాబాదు నగరం ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన పట్టణం అయినప్పటికీ కూడా ఏమాత్రం అభివృద్ధి చేయకుండా గత ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి పైన వాళ్ళ రంగు పూసుకొని మేము చేస్తున్నాం అని చెప్పి 10 సంవత్సరాల కాలం వెళ్ళబుచ్చారు తప్ప హైదరాబాద్ నగరానికి ఏమీ చేయలేవాళ్ళు. ఒకసారి హైదరాబాద్ నగరాన్ని మనం చూస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ లేకపోతే నగరంలో ఉన్నటువంటి మంచినీటి వసతికి సంబంధించిన మంజీరా నీళ్లు కానీ కృష్ణానది నుంచి వచ్చే నీళ్లు కానీ గోదావరి నుంచి వచ్చే నీళ్లు కానీ ఈ మంచినీళ్ల పథకాలన్నీ కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. హైదరాబాద్ నగరంలో పరిశ్రమల వ్యవస్థ కోసం ఇక్కడ పెట్టినటువంటి బిహెచ్ఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈసీఎల్ కానీ డిఆర్డిఏ కానీ డిఆర్డిఎల్ కానీ